హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. అమ్మ, ఇవాళ క్లాసులో మనము 5వ అధ్యాయము 13వ శ్లోకాన్ని 14వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్లోకంలోనే మనకి చక్కగా అర్థము తెలుస్తుంది. ఎలా చూడండి, ఇక్కడ లోకానికి ప్రభు ఎవరు? పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు మానవుల కర్తృత్వాన్ని సృజింపడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనము చేస్తున్నటువంటి పనులని ఆయన ఏమన్నా సృజిస్తున్నాడా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన సృజింపడనే చెప్తున్నాడు. అంటే మన పనులను మనమే సృజించుకుంటున్నాము. మరి లోకమంతా ఆయన కదా సృజించాడు అంటున్నాము. దీన్ని బట్టి మరి వారి కర్మలను సృజింపడు అని మనకు తెలిసినప్పుడు కర్మఫల సంయోగమును సృజింపడు. మరి కర్మలనే ఆయన సృజించినప్పుడు ఈ కర్మల వల్ల కలుగుతున్నటువంటి ఫలితాన్ని మాత్రం ఆయన ఎందుకు సృజిస్తున్నాడు? మనకి ఇప్పటివరకు ఏమర్థమైంది? కర్మలని ఏదో ఇదంతా కర్మ 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 అంటే మన కర్మ అనుకుంటున్నాము. ఇదంతా భగవంతుడు పెట్టాడు అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఈ కర్మలను నేనేం సృజించట్లేదయ్యా అంటున్నాడు. కర్మ ఫలితాన్ని అసలు నేను ఇవ్వటం లేదు. నేనేం ఫలితాన్ని ఇచ్చేవాడిని కాదు, పుచ్చుకునేవాడిని కాదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొంచెము క్లిష్టమే ఈ శ్లోకంలో. ఎలాగా? సృజతి సృజింపడు అంటున్నాడు. మరి అయితే స్వభావ ఈ అన్నిటి యందు, సరే ఇక్కడ తు అన్న మాటకి అయితే సృజతి సృజింపడు. అయితే ఈ అన్నిటి యందును ప్రకృతియే ప్రవర్తిల్లుచున్నది. మరి అన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి అని మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. మరి ఈ ప్రకృతి ద్వారా జరిగేటప్పుడు మనం ఒక్కసారి ఉపనిషత్తులోకి వెళ్ళినప్పుడు ఏమర్థం అవ్వాలి? ఈ దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూటి సంయోగం కదా. మరి దేవుడేమో తనకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్తున్నాడు. జీవుడేమో ఏమనుకుంటున్నాం? జీవుడిగా మనము ఈ దేవుడే పెడుతున్నాడు అనుకుంటున్నాం. మరి ఈ రెండింటికి కలిసి మూడవదైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి ద్వారా అంటే జీవుడు ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలతో సమ్మోహం పొందటమా లేకపోతే సంసర్గం పెట్టుకోవడమా, ఏ పేరు పెట్టినా సరే ప్రకృతిలో ఉన్న విషయాలతో జీవుడు మమేకమవుతున్నాడు. మమేకమవుది ఈ కర్మలని చేస్తున్నాడు. ఈ కర్మల ద్వారా మళ్ళీ ఫలితాలని అనుభవిస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ ప్రకృతికి మనము వద్దందామా, జీవుణ్ణి కాదందామా, దేవుణ్ణి కాదందామా? ఈ మూడు ఇలా ఉండవలసిందే కదా. మరి ఇక్కడ జీవుడు ఏం చేయాలి అంటే నేను అనుకుంటున్నటువంటి జీవుడు ఈ ప్రకృతి ఇలాగే ఉంటుంది. మరి నేను ఏ కర్మలని ఆచరించాలి, ఏ కర్మలని ఆచరించకూడదు అనేటువంటి అర్థం ఉండాలి కదా. అందుకే మనకి ఇంకా ముందు ఏం చెప్పారు? కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు అని చెప్తున్నారు. అంటే అలాగే నిషిద్ధ కర్మలు, కొన్నేమో చేయకూడని కర్మలు ఉన్నాయి, కొన్నేమో ఖచ్చితంగా చేయవలసిన కర్మలు ఉన్నాయి, కొన్ని చేస్తేనేమో
పాపం వస్తుంది, కొన్ని చేస్తే పుణ్యం వస్తుంది. ఇన్ని రకాలుగా మనం కర్మలకే పేర్లు పెట్టాం కదా. మరి మొత్తంగా చూసినప్పుడు ఈ కర్మలు అన్నీ కలిపి ఏమవుతుంది? ఒకటే పని అంటున్నాం. దీని ఫలితాన్ని అనుభవించేటప్పుడు కర్మ అంటున్నాం. ఈ కర్మ అనే పదానికి, కర్మ సిద్ధాంతానికి చాలా చాలా కష్టతరం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అంటున్నారు. ఇప్పుడు ఫలితమేమో లేదంటాడు, కానీ చేసిన కర్మకి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. నువ్వు ఫలితాన్ని ఆశించొద్దు అంటాడు. మరి ఫలితమేమో వచ్చి తీరుతుంది. ఈ ఫలితంతో నాకు సంబంధం లేదంటాడు పరమాత్మ. ఇది నేను సృజించలేదు అంటాడు పరమాత్మ. మరి ఈ జీవుడు ఏం చెయ్యాలి? ఈ జీవుడికి ఎలా అర్థం కావాలి? నేనే చేసుకున్నాను, నేను చేసుకోబట్టే నేను అనుభవిస్తున్నాను అని జీవుడికి ఎన్నడూ అర్థమయ్యిద్ది? కాదు. అది కూడా మళ్ళీ జీవుడు అందుకే మనకి ఇది చూడండి, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేసి సుమతి శతకంలో పద్యం చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఏమంటున్నాము? మనకి మనంగా ఈ ప్రారంధ కర్మనో లేకపోతే ఈ కర్మ నేను అనుభవించాల్సి వచ్చిందనో, మా కర్మ అండి ఏం చేస్తామనో మనం ఇన్ని మాటలు అనుకుంటున్నాం కదా. వీటిలన్నిటికీ కలిపి ఒకటే కర్మ సిద్ధాంతం అని తప్పదు అంటే ఇక్కడ ఏంటి అనేటువంటి ఒక దాన్ని ఏం చెప్పాలి? నిర్వేదం అని చెప్పాలో, నిరుస్తేజం అని చెప్పాలో, లేకపోతే సర్దుకుపోవడం అనాలో, ఏం చెప్పినా ఈ మాటకి జనం అలవాటు పడిపోయాం. ఈ మాటకి మనము అలవాటు పడిపోయాం. ఈ కర్మ గురించి ఈ మాటకి మనం అలవాటు పడినప్పుడు ఇక్కడన్నీ ఈ స్వభావం అంతా కూడా ప్రకృతి నుంచేనయా జరుగుతుంది. ప్రకృతిలో మనము మమేకం కాబట్టి మరి దీన్ని ఎవ్వరూ తప్పించుకునే అవకాశము లేదు. అందుకని ఇంకా కర్మలు మనం లోపలికి వెళితే చాలా చెప్తున్నారు. సంచితమని, ప్రారబ్ధమని, ఆగామి అని. ఈ ప్రారబ్ధం అండి, మనం మాట్లాడితే ప్రారబ్ధం అండి అంటుంటాం అనమాట. ఇది పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు? మానవుల యొక్క కర్తృత్వమును కానీ, వారి కర్మలను కానీ, కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. నీ కర్మకు సంబంధించి ఏ ఒక్కటి పరమేశ్వరుడు చెయ్యలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మరి ఈ అన్నింటిలో ఉన్నది ఏమిటంటే ప్రకృతి అంటే గుణముల యందే ప్రవర్తించే ప్రకృతి దేంతో ముడిపడి ఉన్నది అంటే గుణములు. ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలో అంటే మనిషిలో 3 గుణాలు ఉంటాయి అనేసి చెప్తున్నాడు కదా. సత్వరజస్తమో గుణాలు. ఈ గుణాల ద్వారా మనము చేసుకుంటున్నాం. అయితే దీనికి మనం ఒక కర్మ అని మనమే పేరు నిర్దేశించుకున్నాము. మరి ఈ కర్మ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నదా అంటే లేదయ్యా. మరి ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిణామాలకి మార్పు చెంది మోహితులమవి ఆ ప్రకృతి వైపు పరుగులు పెట్టి మనము ఈ విధంగా అవుతూ ఉన్నాం. మరి ప్రకృతి వైపు పరుగులు పెట్టకుండా ఉండగలడా మానవుడు? సాధ్యం కాదు. ఎందుకంటే దానిలోనే ఉన్నాడు కదా. మరి దానిలోనే ఉండి ఆ ప్రకృతిని జయించాలి అంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా, నువ్వు చేయవలసిన పని, చేయకూడని పని, నిషిద్ధ కర్మలు అని కొంత లిస్ట్ చెప్పింది శాస్త్రం. ఆ ప్రకారంగా జీవించాయి అంటాడు. ఆ ప్రకారంగా జీవించాలి అంటే మరి ఎప్పుడు ఈ మానవుడు ఇవి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి రావాలి? అసలు ఇది ఏదైనా ఒక చిన్న పనే ఇది నువ్వు చేయొద్దు అంటేనే అసలు బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమంటేనే నేను కారులో పోయా, నేను షూ చేసుకున్నా, కడగక్కర్లేదు అంటే కాలికి దుమ్ము అయితే అంటలేదేమో కానీ ఏది నువ్వు షూ వేసుకున్నందువల్ల కారులో కూర్చున్నందువల్ల దుమ్ము అయితే అంటలేదు. కానీ నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని రకాలు నువ్వు దాటినా, నీ కారు దాటినా, నీ కాళ్ళు దాటినా ఎన్ని దాటొచ్చావు? ఆ ప్రభావం నీ పైన ఉంటుంది కదా. అంటే ఎక్కడుందండి? కనపడదు కదా, చూడలేదు కదా, కడగాల్సిన అవసరం. అంటే ఎందుకు చెప్పారు అనేదాన్ని ఎవడు ఆలోచించడు. మనం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాటిల్నే మనం చూడగలుగుతున్నాం. అందుకని కాలముతో పాటు ఇదిగో ఈ మార్పులన్నీ స్వీకరిస్తున్నాడు మనిషి. అలా స్వీకరించిన మనిషి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి వాటిల్ని కూడా మరి మంచి చెడ్డ విచక్షణని మర్చిపోయి, ఇప్పుడు పిల్లలు మాట వింటలేదు అంటున్నాము. ఎందుకు వింటలేదు అంటే సెల్ ఫోన్ అంటున్నాము. మరి ఆ ఫోన్ కనిపెట్టకపోతే మనుగడ లేదు, ఆ ఫోన్ పని చేయకపోతే ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు చేయడం లేదు.
మనం టీవీ ఫోన్ అవాయిడ్ చేస్తే మనం చూసి మన పిల్లలు అవాయిడ్ చేస్తారు. నువ్వు మార్పుల తర్వాత కానీ జరుగుతున్నది ఇట్లాగ అయిపోయినప్పుడు ఈ కాలంతో పాటు మనం కూడా మారవలసిందే. దానికే మనము ఈ కర్మ సిద్ధాంతం అని ఒక పేరు పెట్టి దాని ప్రకారం పోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమిటాయంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదిగో ఈ పరమేశ్వరుడు ఇలాగే నీలోనే ఉన్నాడు. ఆ నీలో కాదు, అంతటా ఉన్నవాడు అలాగే ఉంటాడు. ఈ జీవుడు ప్రకృతితో మమేకం అయ్యి ఇదంతా జరుగుతూ ఉంది. ఈ కర్మలు ఇవన్నీ అనుభవించడాలు జరుగుతున్నాయి అని మనకు అర్థమైతే మరి పరమేశ్వరుడు ఏమీ చేయలేడు, మార్చలేడు. జీవుడు కూడా చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి కూడా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. ప్రకృతికి కూడాను చేయకుండా ఉండేటువంటి అధికారం ప్రకృతికి కూడా లేదు. ఎందుకు ప్రకృతికి లేదయా అధికారం అంటే, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఎండ అంటున్నాం, వాన అంటున్నాం, ఋతువులు అంటున్నాం, కాలం అంటున్నాం, ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతిలో ఎవరు ఏది మార్చడానికి అవకాశమో లేదు. అది మారదు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ఈశ్వరుడు దాన్ని అలా సృజించాడు. నీ డ్యూటీ నువ్వు చేయమన్నాడు. ప్రకృతి ఎప్పుడు తన డ్యూటీ మర్చిపోవటంలా. కానీ ఇక్కడ జీవుడికి పెట్టిన డ్యూటీలే జీవుడు అవాయిడ్ చేస్తున్నాడు. ఏదంటే తనకు అనుకూలంగా, తనకు అనుగుణంగా, తనకు నచ్చినట్టు, తనకి కావాల్సినట్టు మారాలి పరిస్థితులు అని జీవుడు అనుకుంటున్నాడు. కానీ ప్రకృతి మాత్రము పరమాత్మ తనని ఏ విధంగా సృజించాడో అదే విధంగా నడుస్తుంది. మరి జీవుడిని కూడా పరమాత్మే కదా సృజించాడు. మరి ఈ పరమాత్మ చెప్పినట్టు జీవుడు వినాలి కదా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకు తెలివి ఎక్కువ కదా. అందుకు మనమేమంటున్నాము, ఆయన సృజించిన వాడు ఆయనే పెట్టుండొచ్చు కదా. ఆయనే తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయనే చేశాడని ఆయన ఎత్తి మీద వేస్తాం. చెయ్యకపోయినా నాతో చేయించలేదని పరమాత్మ మీదే జీవుడు వేస్తున్నాము. మనం అలాగే మాట్లాడుతున్నాం ఈరోజు. మనమంటే మనమని కాదు, అలాగే మాట్లాడుతున్నాడు మనిషి, అలా మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడు అర్థం అవ్వాలి ఇది? పరమాత్మ తత్వము పూర్తిగా అర్థం చేసుకుంటే, నా జీవుడు తన పరిధి తనకు తెలిస్తే అప్పుడు సవ్యమైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రకృతిలో కూడాను ఎప్పుడు చక్కగా ప్రకృతిని మంచి వైపుకి, జ్ఞానం వైపుకి మలుచుకొని ఇస్తాడు. అంతేగాని ప్రకృతి తన పాటికి తను పని చేస్తుంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చెట్లు నరికేస్తాను, నేను ఆనకట్టలు ఎత్తు కట్టేస్తాను అంటే ప్రకృతి ఏం ఊరుకోదు. ఎప్పుడైనా సరే తిరగబడడం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కూడా మనం జాగ్రత్తగానే ప్రకృతిని ఎప్పుడైతే జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడో మనిషి, తన గుణాలు కూడా అప్పుడు సవ్యంగానే పనిచేస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళే ఇదిగో ఈ మనకి చెప్తున్నటువంటి ఈ పాప కర్మ సంయోగం నుండి విడిపోతారయ్యా అని చెప్తున్నాడు. ఓకే, హరి ఓం.